నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రవలి. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిపరిచి దేశంలోనే రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పానెం హనుమిరెడ్డి అన్నారు. బాపట్ల జిల్లా పంగలూరులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రౌండ్లో జరిగిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో హనుమిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలందరికీ కడుపు నిండా తిండి పెడుతున్న జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మర్చిపోకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ స్వయంపు హనుమంతరావు, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, డ్వాక్రా సంఘ మహిళలు పాల్గొన్నారు. ఈ రోజు జగనన్న ఆసరా కార్యక్రమం మనం ఇంత గొప్పగా జరుపుకోవటం, డ్వాక్రా మహిళలు కానీ అందరూ కూడా మనం ఈరోజు ఇక్కడ సమావేశం అవటం చాలా శుభపరిణామం. అదేవిధంగా ఈ రోజున ఒక మనిషి పనికి వెళ్తే 700-800 రూపాయలు వస్తున్నాయి. అవన్నీ వదులుకొని కూడా మీరు ఇక్కడికి రావటం నాకు కొంచెం బాధగా ఉంది, కొంచెం ఆనందంగా కూడా ఉంది. ఎందుకంటే నా తల్లిదండ్రులు కూడా మీలాంటి వాళ్ళే. అక్కడి నుంచి ఈ రోజున నేను మీ అందరి దగ్గర మాట్లాడే పరిస్థితి వచ్చానంటే దాని వెనకాల ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు ఉంటాయి. కానీ ఈరోజు అద్దంకి నియోజకవర్గంలో నన్ను జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు. కష్టపడటం స్టార్ట్ చేశాను. 1.5 నెలల నుంచి నిద్రాహారాలు అన్నీ మానుకొని కూడా ఏదో ఒక కార్యక్రమం ప్రతిరోజు కూడా నైటు 12-1 గంట దాకా తిరుగుతూ ఉన్నాము. కానీ ఎక్కడ కూడా అందరూ కూడా ఇంత ప్రేమగా ఆదరిస్తారని చెప్పి, అభిమానిస్తారని చెప్పి నేను కూడా ఊహించలేదు. అద్దంకి ప్రజలు గొప్పతనం ఏందయ్యా అంటే, ఎవరైనా సరే కొత్తగా వచ్చిన పాత వాళ్ళైనా సరే అందరిని అభిమానిస్తారు, అంత గౌరవిస్తారు. అద్దంకి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇలాంటి ప్రేమాభిమానాలు మా అద్దంకి నియోజకవర్గంలో ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా జగనన్న సంక్షేమ పథకాలు చూసినట్లయితే ఈ రోజున ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ప్రతి సంక్షేమ పథకం ఏదో ఒక రూపేణ ఆ కుటుంబానికి సంక్షేమ పథకం అందుతూ ఉంది. ఇలాంటి పథకాలు గతంలో మీరు ఎప్పుడైనా చూశారేమో మీరే ఆలోచించండి. మీరు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తల్లి ఒక్కసారి బాగా జాగ్రత్తగా వినండి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి 19 వరకు ఫస్ట్ మన రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చారు. ఇస్తే ఏం చేశారో మీరు చూడండి. 2,50,000 కోట్ల రూపాయలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పథకాల కింద ఖర్చు పెట్టున్నారు. ఎవరికో కూడా బ్రోకర్ అనే వ్యవస్థ లేకుండా మీకు నేరుగా మీ అకౌంట్లోకి వచ్చే విధంగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మీ అందరి గుండెల్లో గూడు కట్టుకొని ఉన్నారు. అవునా కదా మీరే చెప్పండి. ఎందుకంటే ఈ 2,50,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ఏమైనా ఈ డబ్బులు ఒక్కసారి మీరు ఆలోచించండి. 2 కోట్ల రూపాయలు అంటేనే మనకు చాలా గొప్పగా అనిపిస్తుంది. మన పల్లెటూరులో 2,50,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు ఏమైనా డబ్బులు, సంక్షేమ పథకాలు ఏమీ లేవు. ఇలాంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చాలా గౌరవంగా నడుపుతున్నాడు. దేశంలోనే మన రాష్ట్రాన్ని నెంబర్ 1 నిలిపే విధంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా కానీ చేసినట్టయితే ముందు మన పెద్ద ఆస్తులు కూడబెట్టలేకపోవచ్చు, కానీ మనకైతే కడుపు నిండా అన్నం పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ సంతోషం అయితే మనందరం ఖచ్చితంగా పడాల్సిందే.